హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ అయిన ఎగ్లెస్ గోధుమ పిండి కేక్ అండి. ఈ విధంగా గోధుమ పిండితో హెల్తీగా మీరు కూడా క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూడండి. చాలా ఈజీగా వస్తుందండి అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా హెల్తీ అయిన ఈ గోధుమ పిండి చాక్లెట్ కేక్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ కేక్ కోసం కేక్ టిన్ తీసుకొని అందులోకి ఆయిల్ని ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఆయిల్ని గ్రీస్ చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ మైదా పిండిని ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డస్టింగ్ చేసుకున్న ప్యాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని అందులోకి 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. మనం ఈ కేక్ని గోధుమ పిండితో తయారు చేస్తున్నాం కనుక 1 కప్ గోధుమ పిండి, అందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. మనం చాక్లెట్ కేక్ తయారు చేస్తున్నాం కనుక అందుకోసం 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలనేది లేకుండా బాగా జల్లించుకోవాలి. మనం ఎప్పుడు కేక్ చేస్తున్నా ఈ విధంగా పిండిని జల్లించుకుంటే మనం తయారు చేసే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్గా జల్లించుకొని ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. మనం ఎగ్లెస్ కేక్ తయారు చేస్తున్నాం కనుక పెరుగుని యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక 2 or 3 డ్రాప్స్ని నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నిమ్మరసం యాడ్ చేసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. అందులోనే 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని ఇప్పుడు అందులోకి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అనేది మీరు తినే తీపిని బట్టి ఎక్కువ తక్కువ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ మరియు 1 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూతీ టెక్స్చర్ వచ్చేంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిక్చర్ని మనం ముందుగా జల్లించుకొని ఉన్న పిండిలోకి యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కేక్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా పఫీగా వస్తుంది. చూస్తున్నారు కదండి, మనం వేసిన ఈ మిక్చర్ అంతా పిండిలోకి బాగా మిక్స్ అయ్యేంత వరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 1/2 కప్పు పాలుని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 కప్పు పాలుని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలు వేసుకున్నప్పుడు కూడా పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పాలు వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పిండి వీడియోలో చూపిస్తున్న విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తేనే కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా తయారైనట్టు. ఈ విధంగా తయారు చేసుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోనే 1 కప్ సాల్ట్ని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ ప్యాన్ని ఫ్రీ హీట్ చేసుకోవాలండి ఒక 5 మినిట్స్. ఆ 5 మినిట్స్ లోపల మనం ముందుగా డస్టింగ్ చేసుకున్న కేక్ ప్యాన్లోకి మనం ముందుగా తయారు చేసుకున్న ఈ బ్యాటర్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ మీద డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసుకున్నవి వేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా కేక్ ప్యాన్ని ట్యాప్ చేసుకుంటే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోయి కేకు పర్ఫెక్ట్గా పఫీగా పొంగుతుంది. ఈ విధంగా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసుకున్నవి వేసుకొని ఒకసారి ట్యాపింగ్ చేసుకొని ఫ్రీ హీట్ అయిన ప్యాన్లోకి మూత తీసుకొని అడుగున ఒక ప్లేట్ పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకొని ఉన్న ఈ కేక్ మిక్చర్ని ఈ ప్యాన్లోకి పెట్టుకొని మూత పెట్టుకొని కనీసం ఒక 30 మినిట్స్ లేక 40 మినిట్స్ అయినా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బేకింగ్ చేసుకోవాలి.
ఇక్కడ నా కేక్ బేక్ అయ్యేదానికి కనీసం 40 మినిట్స్ పట్టిందండి. ఈ విధంగా 40 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒక చాక్ తీసుకొని లోపలికి గుచ్చుకొని చూసుకుంటే ఎక్కడ నిమ్మ అనేది లేకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా వస్తే కేక్ బాగా బేక్ అయినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బేకింగ్ ట్రేని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన ఈ బేకింగ్ ట్రేని ఒక ప్లేట్లోకి బౌల్ ఇచ్చుకుంటే కేక్ ఈజీగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా బేక్ అయింది కదండి. ఈ విధంగా బేక్ అయిన కేక్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పఫీగా ఉండే గోధుమ పిండి చాక్లెట్ కేక్ రెడీ. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఇదే విధంగా కేక్ని తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.